హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతా ఫాట్ రుచులు. టుడే మై రెసిపీ శీలావతి చేపల పులుసు. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక బౌల్ తీసుకొని దాంట్లో శుభ్రం చేసిన చేపలు వేసి దాంట్లో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ఫిష్ మసాలా, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, తగినంత సాల్ట్ వేసి చేపలకి మసాలా పట్టించాలి. అలా చేయడం వల్ల చేపలు మరింత టేస్ట్గా ఉంటాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపై కుండ పెట్టి ఆ కుండ కొంచెం వేడెక్కాక 3 స్పూన్స్ ఆయిల్ వేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసి బాగా ఫ్రై చేయాలి. చిటపటలు అనే వరకు ఫ్రై చేయాలి. అలానే నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసి లైట్గా ఫ్రై చేయాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. లైట్గా సాల్ట్ వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేయాలి. అలానే మిక్సీ పట్టిన టమాటా కూడా వేసి దోరగా వేగించాలి. ఫ్రై అయ్యాక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేగించాలి. 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసి దోరగా వేగించాలి. 1 స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేగించాలి. అలానే 2 స్పూన్స్ కారం వేసి దోరగా వేగించాలి. ముందుగా నానబెట్టుకుని చింతపండు పులుసును వేసుకొని 80% ఉడికించాలి. ముందుగా మసాలా పట్టిన చేపలను అందులో వేసుకోవాలి. సిమ్లో పెట్టి 3 మినిట్స్ ఉడికించాలి. టూ స్పూన్స్ ఎండుమిర్చి మసాలా వేసి ఆఫ్ చేయాలి. శీలావతి చేపల పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ.